నాగర్ కర్నూలులో ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వహిస్తూ సమాజంలో తన వంతు బాధ్యతగా సామాజిక స్పృహతో ద మిషన్ అనే సంస్థను స్థాపించి దాదాపు 9 సంవత్సరాలుగా ఎంతో మంది పేద విద్యార్థులకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తూ ఆయనకి కోచింగ్ విలువలతో కూడిన విద్య ఒక మెలవింపు. ఇప్పటికీ ఆ ఉచిత కోచింగ్ నుండి దాదాపు 1000 మంది 2 తెలుగు రాష్ట్రాలే కాక దేశం నలుమూలల ఉద్యోగాలలో వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలులో ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వహిస్తూ సమాజంలో తన వంతు బాధ్యతగా సామాజిక స్పృహతో ద మిషన్ అనే సంస్థను స్థాపించి దాదాపు 9 సంవత్సరాలుగా ఎంతో మంది పేద విద్యార్థులకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తూ ఆయన కోచింగ్లో విలువలతో కూడిన ఒక విద్య మేళవింపు. ఇప్పటికీ ఆ ఉచిత కోచింగ్ నుండి దాదాపు 1000 మంది 2 తెలుగు రాష్ట్రాలే కాక దేశం నలుమూలల ఉద్యోగాలలో వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన విధులు నిర్వహిస్తున్న నాగర్ కర్నూలు జిల్లా ప్రాంతంలో యువతని పక్కదారి పోకుండా యువతలో ఆత్మస్థైర్యాన్ని ఆయన ఇచ్చారు. తను ఇచ్చిన ధైర్యం స్ఫూర్తితో మరికొంతమంది విద్యార్థులు వివిధ రంగాల్లో బిజినెస్లు పెట్టుకుని సమాజంలో గుర్తింపు జీవనం కొనసాగిస్తున్నారు. సమాజంలో యువతనే కీలకం కాబట్టి ఆ యువతను ఒక మంచి వైపు నడిపిస్తున్న ఏడుకొండలు ఇక్కడ విద్యార్థులు వారి తల్లిదండ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తను చేసిన సేవా కార్యక్రమాలకు కృతజ్ఞతగా తను బదిలీపై వెళ్తున్న సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వారి దంపతులను ఘనంగా సత్కరించి వారికి సన్మానం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు బదిలీపై వెళ్తున్న సందర్భంగా కన్నీరు మున్నీరై వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సిఐ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.